ఇవాళ మనము ఔషాపూర్ గ్రామంలో ఉన్నాము. అసలు ఈ ఊరికి మామూలుగా ఈ పేరు ఎట్లా వచ్చింది, ఏమైనా విశిష్టతలు ఉన్నాయా ఈ ఊరికి? ఔషాపూర్ ఏంటి దాని గురించి కొద్దిగా చెప్పండి. కొత్తగా చేసిండ్రు దాన్ని. అంటే ఫస్ట్ ఆ రాయి కిందకుండే, ఆ రాయి లేకుండే వేరే రాయి ఉండే. ఇవాళ మనము ఔషాపూర్ గ్రామంలో ఉన్నాము. అంటే ఇక్కడ కొంతమంది పెద్ద మనుషులు ఉన్నారు. సో మనకి ఊరు మధ్యలో ఒక బొడ్రాయి అనేసి ఒకటి ఉందంట. అంటే ఈ ఊర్లో అది ప్రత్యేకమని చెప్తున్నారు. ఒకసారి చూద్దాం అసలు దాని ప్రత్యేకత ఏంది, అది ఇంతకుముందు ఉండేదా లేకపోతే, అంటే చూడడానికి అది చాలా కొత్తగా ఉందన్నమాట. చూద్దాం అది అంటే ఇంతకుముందు ఉండేదా కొత్త కట్టారా ఏంటి అని చెప్పేసి ఒకసారి చెక్ చేద్దాం. ఆ పెద్ద మనిషి ఒకసారి అడుగుదాం ఆయన. తాత ఇప్పుడు మనకి ఆ బొడ్రాయి కొత్తగా కనబడుతుంది, అది ఏంటి దాని గురించి కొద్దిగా చెప్పండి. కొత్తగా చేసిండ్రు దాన్ని. మొదలు కిందికి ఉండే, ఆ కింది లోపల పెట్టి ఇది బయటికి వెళ్ళి తెచ్చి ఇది చేసి, అంటే వేరే రాయి ఉండే, ఆ రాయిని అది కింద పెట్టి ఇప్పుడు ఇది తీసుకొచ్చి మళ్ళా పెట్టి. ఓకే, అంటే అది కొత్తగా ఉంది అని ఈ మధ్యనే కట్టినట్టున్నారు. అది మధ్యనే కట్టి 3 నెలలు అవుతుంది కట్టి, అంతే. ఓకే, 3 నెలలు అవుతుంది అంటే. అంతకుముందు కిందికుండే, కింద చెట్టు పక్కకు కింద ఉండే అన్నట్టు. అంటే అది దేనికి కట్టిరు అన్నట్టు? అది బొడ్రాయి, ఊర్లో ఉండాలని. అంటే ఊరందరూ కలిసి చేసుకుంటారు? అది అందరు చేసుకుంటారు. ఊర్లో బోనాల పండుగ అప్పుడు బొడ్రాయి కాడికి వస్తారు, ఊరందరూ వస్తారు. అంటే ప్రతి సంవత్సరం చేస్తారు అన్నట్టు? ప్రతి సంవత్సరం చేస్తారు. అసలు ఈ ఊరికి మామూలుగా ఈ పేరు ఎట్లా వచ్చింది, ఏమైనా విశిష్టతలు ఉన్నాయా ఈ ఊరికి? ఔషాపూర్. ఈ ఊరి పేరు ఔషాపూర్ కదా, వేరేది ఏం లేదు. వేరే పేరు అట్లాంటిది ఏం లేదు, ఊరి పేరు ఔషాపూర్. ఏమన్నా అంటే మధ్యలో ఆడ బొడ్రాయి అని ఒకటి చూసినాం, దాని గురించి ఏమన్నా ఐడియా ఉందా మీకు? ఏడ బొడ్రాయి? ఊర్లో మధ్యలో ఉంది ఒకటి బొడ్రాయి. ఈడ బొడ్రాయి ఉంది కదా, ఊరు పుట్టినాడు బొడ్రాయి పుడుతుంది పక్కసారి కంపల్సరీ. ఇప్పుడు ఊరున్న తర్వాత శివాలయం కూడా ఉంటది, ఆంజనేయులు కూడా ఉంటాయి, నాగరాలు ఉంటాయి. నాగరాలు తర్వాత మధ్యాహ్నం విషయం లేదు. అంటే ఊరందరూ కలిపి చేసుకుంటారా ఆ పండుగ కూడా? ఆ పండుగ ఊరందరూ కలిసి. అది అంటే ఏ టైంలో చేసుకుంటారు? అంటే సంవత్సరం అంతా ఏ టైంలో చేస్తుంది? ఆగస్టులో, అంటే పోయిన నెల చేసుకున్నాం. 2 నెలల కింద చేశారు. అంటే ఇప్పుడు గుడి నిలిపి మళ్ళా దేవుని తీసి కొత్తది పెట్టారు కాబట్టి దాన్ని బట్టి 1 నెల ముందు చేసారు అన్నట్టు. ఓకే, రాయి కింద ఉన్నది మళ్ళీ కొత్తది పెట్టారు, కొత్త రాయి పెట్టారు. ఊరందరూ వచ్చారా అప్పుడు? ఇంటింటికి దావతి, ఇంటింటికి ఆటలు కోసుకోండు, అన్ని బోనాలు గీనాలు అన్ని సంప్రదాయాలు అన్ని నడిచినాయి. దాని గురించి పండుగ ప్రవేశనాలు అన్ని చేయగలిగారు. ఆ తర్వాత కాకపోతే 1 నెల వెనక ముందు అయ్యేది, 1 నెల ముందు అయ్యేది. నెల ముందు అది ఇప్పుడు ఆగస్టు నెల అయ్యేది, జూలైలో చేసారు. ఇప్పుడు మామూలుగా ఈ అంటే సంక్రాంతి, ఈ దసరా ఇవన్నీ మామూలుగా మనం జరుపుకుంటాం కదా. ఊర్లో ఏమన్నా అమ్మవారి జాతరలు కానీ అట్లాంటివి ఏమన్నా జరుగుతాయి? ఇప్పటికైతే నాకు తెలిసినంత వరకు ఏం జరగాలి. అంటే ఎవరింటికి వాళ్ళు దావత్ చేసుకోవాలంటే, పండుగ చేసుకోవాలంటే, మళ్ళానే దేవునా, ఎల్లమ్మదా, నలభోషమదా ఏదైనా చేసుకునే ఇంట్లో చేసుకోవాలనే కార్యం చేసుకుంటారు. అది ఇప్పుడు ఆయన ఒక్కడు కలిసి తిరుపతి పోవాలనుకుంటాడు, ఆయన ఒక్కడు వెళ్ళిపోతాడు, అందరికి సంబంధం ఉండదు కదా. ఓకే, ఎవరికి ఒక బుద్ధి పుట్టిస్తే ఆ దేవుని దగ్గరకు వస్తారు. ఆయనకు ఏదనుకో ఇక్కడికి వచ్చినాక ఒకటి అనుకోటి వస్తాడు, అడికలు వస్తేప్పుడు ఇక్కడ 2 చేసిపోతాడు దేవుని దగ్గరకు వచ్చినప్పుడు. ఆయన ఒకటి దాని మీద కానైతే కాడు. ఇప్పుడు వచ్చేటప్పుడు ఏం చేస్తాడు, శివాలయం గుళ్ళెక్క వస్తా అనుకుంటాడు. ఆ తర్వాత వచ్చి ఏం చేస్తాడంటే నాగరాలు కాడిపోతాడు, ఆంజనేయులు కాడిపోతాడు, ఘనస్తంభ కాడి మొక్తాడు. అవన్నీ తిరుగుకుంటా ఏదో భగవంతా దండం పెట్టి నువ్వే మాకు దిక్కు అని కూడా వెళ్ళిపోతాడు. ఇప్పుడు మామూలుగా మనకి ఉర్సు కూడా చేస్తారంట కదా, సో దాని గురించి ఏమైనా ఐడియా? ఇది ఉర్సు అంటే అది జరిగేది అదొకప్పటి నుంచి, అది జమానా నుంచి. అది
అది జమానా నుంచి జమానా ఇప్పుడు ఈ మధ్యలో కాదు, అది జమానా నుంచి నడుస్తూనే ఉంది. అది ఏడాదికి ఒకసారి చేస్తారు. అది ప్రతి సంవత్సరం చేస్తారు అది. ప్రతి ఒక్క సంవత్సరం అది ఏదో ఒక నెల చేసిస్తారు. అది పెద్ద ఎత్తున చేస్తారు. అది కూడా ఇక మా వాళ్ళు ముస్లిం, మనం తెలుగు వాళ్ళం, మనం దగ్గర ఆడిపోతాం, వస్తాం, చేస్తాం. మీరు ఉన్నప్పటి నుంచి ఈ ఊరు ఇంతే ఉండేనా లేకపోతే బాగా డెవలప్మెంట్? చిన్న ఉండే, పెద్దగా అయిపోయింది. చిన్న ఉండే, చాలా చిన్నగా ఉండే. ఇప్పుడు బిల్డింగ్ మొత్తం మంచిగా పడ్డాయి. ఇప్పుడు మామూలుగా ఇట్లాంటి గుణ పెంకలు, రేకులు, ఇక ఎట్లా వసతున్నోడు అట్లా కట్టుకునేది. గుడిసెలు ఉన్నోడు గుడిసెలు, ఆ రకంగా ఉండేది. ఆ విధంగా ఇప్పుడు బిల్లు పైసలు బట్టి, పనిని బట్టి, చేసేదాన్ని బట్టి, మన ఆదాయం బట్టి పని చేస్తున్నాం. అంతేగాని ఊరికి మామూలుగా ఏమైనా ప్రత్యేకంగా ఇది చేస్తాము ప్రతి సంవత్సరము లేకపోతే 2-3 సంవత్సరాలకు ఒకసారన్నా ఏమైనా చేసే కార్యక్రమాలు కానీ అట్లాంటివి ఏమైనా ఉన్నాయా? ఇన్నటి చేస్తారు. ఇప్పుడు శివాలయం గుడి టైంలో శివరాత్రి చేస్తారు, దీపావళి చేస్తారు. ఈడ కూడా అంతే నార్మల్ గా ప్రతి సంవత్సరం ఏది జరిగా జరుగుతూ ఉంటాయి, జరుగుతూనే ఉంటాయి. ఈనాకి పండుగ ఈనాకి పండుగ నడుస్తూనే ఉంటది. ఇప్పుడు కార్తీక మాసంలో కార్తీక మాసం చేస్తారు. ఇప్పుడు ఇది ఏంది, అది శివరాత్రి అయ్యప్ప మాల వేస్తారు. ఈ అయ్యప్ప మాల వేస్తారు, ఈ దేవతాన అదే. ఆ తర్వాత మళ్ళీ ఆంజనేయుల మాల వేస్తారు. వేసేది ఎవరి ఒక వాళ్ళు చేస్తారు. అట్లా ప్రతి సంవత్సరం అన్ని ఊర్లలో జరిగేదే జరుగుతుంటాయి కానీ ప్రత్యేకంగా ఈ ఊర్లో అట్లా జరిగేది ప్రత్యేకంగా అంటే చేయాలనుకున్న వాళ్ళు చేస్తారు. ఇప్పుడు సపోజ్ ఎవరైనా ముక్కుబడి ఉంటే ఇప్పుడు దేవతలకు ఎల్లమ్మకి గానీ అట్లా పెట్టుకునే వాళ్ళు పెట్టుకుని వెళ్ళిపోతారు అంతేగా. కానీ ఊరంతా కలిసి ఎల్లమ్మకి పెట్టుకోవడాలి అట్లాంటి ఏముండదు. అదే సంవత్సరానికి ఒకసారి చేస్తారు, కంపల్సరీ సంవత్సరానికి ఒకసారి అట్లా చేస్తారు. అవన్నీ పక్క మాంకాలమ్మకు, నల్లవోషమ్మకు, ఇదమ్మకు, బొడ్రాయికి, ఎక్కడెక్కడ దేవతలు ఉన్న వాళ్ళకి అక్కడ ఆ రోజు ప్రతి ఒక్క సంవత్సరం ప్రతి ఒక్క ఇంటికి ప్రతి ఒక్క ఇంటిలో చేసేస్తారు. అది పక్క. ఇక ప్రతిరోజు అయితే ఎవరు చేయలేరు. నెలకోసారి, సంవత్సరానికి ఒకసారి, ఏడాదికి ఒకసారి, 6 నెలలకు ఒకసారి చేసేటోళ్ళు చేస్తూనే ఉంటారు. అది పక్క. సరే సరే అంకు, థ్యాంక్ యూ. ఊరికి వచ్చినాం, నా సంగతి తెలుసు, వేరే ఊరికి పోతే వేరే సంగతి తెలుసు. అట్లా ఆ రకం. మనం ఇందాక ఊరు మధ్యలో ఒక బొడ్రాయి అనేది చూసాం కదా. సో దాని ప్రత్యేకత, అసలు అది ఎందుకు జరుపుకుంటారు, ఈ మధ్యనే జరిపారంట పండగ, అసలు అది ఎందుకు జరుపుకున్నారు ఏంటి అని చెప్పేసి ఇక్కడ ఒక పెద్ద ఆవిడ ఉంది, ఆవిడతో మాట్లాడదాం. చెప్పండమ్మా. అంటే 6 నెల 6 తారీఖు బొడ్రాయమ్మ పండుగ చేసిన ఊరంతా. మస్తు ఖర్చు వచ్చింది, మస్తు మంది పబ్లిక్ బాగా వచ్చారు, మంచిగా చేసారు. ఆ బొడ్రాయి అసలు అది ఎందుకు పెట్టి, అంటే ప్రతి ఊర్లో ఉంటుందా? ప్రతి ఊళ్ళో ఉన్నాయి కానీ మా ఊళ్ళో చిన్నగా ఉండే, కిందికి ఉందని లేపారు. దానికి 2 లక్షల ఖర్చు అయింది. అవును, పైకి లేపడానికి అంత ఖర్చు అయింది. మొత్తం పండగ అంతా బాగా చేసారా? బాగా చేసారు, బోనాలు వెళ్ళిండ్రు, చేసిండ్రు. మన కొత్త సర్వలు తెచ్చి నీళ్లు పోసి కడపకు పోసిర్రు. మస్తు పండుగ. ఒక్కొక్కరి ఇంట్లో 1 లక్ష, 2 లక్షల పండుగ అయింది. ఒక్కొక్కరి ఇంట్లో అంత అయింది, బాగా లక్షల పండుగ దాకా అయింది. అంటే మేము అంతకంటే ముందు ఎల్లమ్మ పండుగ చేసినాము. మేము మామూలుగా చేసినాం, ఎక్కువ చేయలేదు. అంటే ఎల్లమ్మ పండుగ అంటే ఇప్పుడు ఎవరింట్లో మా ఇంటికి చేసినాము. మాకు కూడా 2 లక్షలు అయింది ఎల్లమ్మ పండుగ చేస్తే. ఎవరింట్లో వాళ్ళు చేసుకున్నా అంత అయింది. 2 లక్షల దాకా అయింది. అంత బాగా చేసుకుంటారు. చేసుకుంటారు కానీ మొన్న ఇక మామూలుగా చేసిన, ఎక్కువ చేయలే. ఈ బొడ్రాయి అయితే ఊరందరు కలిపి, ఊరందరికి మొత్తం పబ్లిక్ మొత్తం అట్లుంది. టెంట్ మంచి 1 ఏట 2 ఏటల మందిని తిరుగుండ్రు. మందు, వైన్స్, ఇక వైన్స్ కొన్నారు అప్పుడైతే అందరు. అట్లుంది నాన్న, ఇక ఉన్న కాడికి ఉన్నది. ఇక ఇవి కాకుండా ఊర్లో ఏమన్నా ప్రత్యేకమైన పండుగలు కానీ ఏం లేవు. ఇక బొడ్రాయి పండుగనే అయ్యింది. మళ్ళా సంవత్సరానికి చేస్తారు పెద్ద పండుగ. మళ్ళీ 6 నెలల 5 నెలలే చేస్తారు. మళ్ళీ ప్రతి సంవత్సరం చేస్తారు. 3 ఏళ్ళు చేయాలంట, 3 సంవత్సరాలు చేయాలంట. మళ్ళీ 5వ నెల 5 తారీఖు అంకలు చేస్తారు అంతే. అంటే రాయి పెట్టిన 3 సంవత్సరాలు కంటిన్యూగా చేయాలి. అట్లే ఉంది. అది 5వ నెల 5 తారీఖు చేయాలి. మళ్ళీ అంటే మే 5వ తారీఖు, మే 5వ నెల 5 తారీఖు చేయాలి. మొన్నేమో 6వ నెల 6 తారీఖు చేసిర్రు. ఇప్పుడు మళ్ళీ వచ్చేసి చేస్తారు. అట్లుంది. ఇక గంత మట్టుకుంది. నేను మంచిగానే ఉంది, బాగానే ఉంది, మంచిగానే ఉంది. మా ఊళ్ళో మంచిగా చేస్తారు. దాని తర్వాత ఊరికి మంచిగా జరిగిందా?
ఊరు కూడా బాగానే సర్పంచ్ ఉన్నప్పుడు బాగుండే, ఇప్పుడు మున్సిపాలిటీ అయింది ఎంత ఉన్నది అంటగానే ఉంది. ఇక ఏడ లైట్ లేవు, గీట్ లేవు, ఏం కాదు. అవన్నీ కాదు కానీ ఊర్లో మనకి ఏమైనా ప్రత్యేకమైన స్టోరీలు ఏమైనా ఉన్నాయా? ఏం లేదు, సర్పంచ్ అమ్మ ఉండే మంచిగా చేసింది, బతుకమ్మ పండుగ చేస్తుంది, ఆమె కూడా కొంచెం ఖర్చు పెడుతుంది, మంచిగా చేస్తుంది. ఆమె కూడా లేడీస్ ఉండే సహకారం బాగా చేసింది ఆమె కూడా. సరే ఆంటీ, ఓకే, థ్యాంక్ యూ అమ్మా.